హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో ఈ డిఎస్సికి సంబంధించి విశాఖపట్నం జిల్లాకి సంబంధించి రోస్టర్ వైజు డిఎస్సి పోస్టులు అంటే స్కూల్ అసిస్టెంటు, అలాగే ఎస్జిటి రోస్టర్ వైజు, కమ్యూనిటీ వైజు, క్యాస్ట్ వైజు ఏ క్యాస్ట్కి ఎన్ని ఇచ్చారు, ఏ రోస్టర్ పాయింట్స్కి ఏ పోస్ట్ ఇచ్చారు, ఇదంతా కూడా క్లియర్ కట్గా ఇందులో ఉంది. మీకు ఈ వీడియోలో పూర్తి వివరాలు ఉంటాయి. చివరి వరకు చూడండి. ఈ వీడియో అందరూ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇకపోతే విజయనగరం జిల్లా ఇక్కడ గమనించవచ్చు. ఏపీడిఎస్సి ఇక్కడ చూడండి, ఏపీడిఎస్సి రోస్టర్ లిస్ట్ 25 విశాఖపట్నం. అబ్స్ట్రాక్ట్ ఆఫ్ టోటల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ వేరియస్ మేనేజ్మెంట్స్. ఇందులో గవర్నమెంట్ మేనేజ్మెంట్, మున్సిపాలిటీ, అలాగే జిల్లా పరిషత్ అన్నిటికీ సంబంధించినటువంటి పోస్టులు, వాటి యొక్క రోస్టర్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అన్ని సబ్జెక్టులు ఇదిగోండి: ఇంగ్లీషు, హిందీ, తెలుగు, బయాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, అలాగే సోషల్ స్టడీసు, అలాగే ఎస్జిటి పోస్టులు అన్నీ ఉంటాయి దీంట్లో. ఇంగ్లీష్ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఈ రోస్టర్ వైజ్గా మీరు ఇంగ్లీష్ గమనించినట్లయితే ఇంగ్లీషు లోకల్, నాన్ లోకల్ పోస్టులు ఉంటాయి కదా, మన అందరూ తెలిసిందే. అన్నిటికీ మనం అప్లై చేయొచ్చు. నాన్ లోకల్ వాళ్ళు మాత్రం 20% నాన్ లోకల్ పోస్టులకు అప్లై చేసుకుంటారు. అవి కూడా వాళ్ళు టాప్లో ఉంటే వస్తాయి, లేదంటే అవి కూడా లోకల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. పోస్టులు అయితే ఆఫర్ ఇవ్వకుండా. సరే, ఇక్కడ చూస్తే ఇంగ్లీష్ పోస్టులు. ఇంగ్లీష్కి సంబంధించి మరి ఓపెన్లో 17+3 ఎన్ని 20 పోస్టులు ఉన్నాయండి. 17 ఓపెన్లో 20 పోస్టులు. అలాగే బీసీఏకి 4 పోస్టులు, బీసీబీకి 6 పోస్టులు, బీసీసీకి 1 పోస్టు, బీసీడీకి ఇంగ్లీష్ పోస్టులు ఇవి. బీసీడీకి 3 పోస్టులు, బీసీఈకి 2 పోస్టులు, అలాగే ఎస్సీ గ్రూప్ 1కి 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 2కి 3 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3కి 5 పోస్టులు, అలాగే ఎస్టీకి ఇక్కడ గమనించండి, ఎస్టీకి 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 6 పోస్టులు. ఇంగ్లీష్ పోస్టులు అలా ఇచ్చారు. ఓకే. తర్వాత హిందీ పోస్టులు. హిందీ వచ్చేసి ఇక్కడ గమనించండి, హిందీ 9+2 ఓపెన్లో 11 పోస్టులు ఇచ్చారు. అలాగే బీసీఏకి 2 పోస్టులు, బీసీబీకి 3 పోస్టులు, బీసీసీ ఏం లేవు, బీసీడీకి మాత్రం 2 పోస్టులు ఇచ్చారు. బీసీఈకి 1 పోస్టు, అలాగే ఎస్సీ గ్రూప్ 1కి ఏం లేవు. ఎస్సీ గ్రూప్ 2కి 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3కి 3 పోస్టులు. అలాగే ఇక్కడ గమనించండి, ఎస్టీకి 1 పోస్టు, అలాగే ఈడబ్ల్యూఎస్కి 3 పోస్టులు అలా ఇచ్చారు. నెక్స్ట్ తెలుగు సబ్జెక్టుకి సంబంధించి ఇప్పుడు హిందీ చూసాము, ఇంగ్లీషు, హిందీ చూసాము. తెలుగుకి చూసినట్లయితే ఇదిగోండి, ఓపెన్లో 11 పోస్టులు ఉన్నాయి. అలాగే బీసీఏకి 3 పోస్టులు, బీసీబీకి 2 పోస్టులు, మరి బీసీసీకి ఏమి లేవు, బీసీడీకి మాత్రం 2 పోస్టులు ఉన్నాయి, బీసీఈకి 1 ఉంది. అలాగే గ్రూప్ 1 ఎస్సీ గ్రూప్ 1కి ఏమి లేవు, ఎస్సీ గ్రూప్ 2లో 2 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 3లో 2 పోస్టులు ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ చూడండి, ఎస్టీకి 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్కి 2 పోస్టులు. ఇది తెలుగు. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ ఉంది కదా. బయాలజికల్ సైన్స్ సంబంధించి గమనిస్తే 19+3 అంటే 22 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి బయాలజీ. ఓకే, 22 పోస్టులు. తర్వాత బీసీఏకి 4 పోస్టులు, బీసీబీకి 6 పోస్టులు, బీసీసీకి 1 పోస్టు, బీసీడీలో 3 పోస్టులు, బీసీఈకి 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 1కి 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2 4 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3 5 పోస్టులు, ఎస్టీకి 3 పోస్టులు, ఎస్టీకి 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 6 పోస్టులు. ఓకే. నెక్స్ట్ మ్యాథ్స్ అండి. మ్యాథమెటిక్స్ సంబంధించి ఇక్కడ గమనిస్తే 18+3 21 పోస్టు ఓపెన్లో ఉన్నాయి మ్యాథ్స్ మన విశాఖపట్నం జిల్లా. నెక్స్ట్ 3+1 4 బీసీఏకి, ఇక్కడ 5+1 6 బీసీసీ ఏమి లేవు, బీసీడీకి మాత్రం 5 ఉన్నాయి, బీసీఈకి 3 ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 1 1, ఎస్సీ గ్రూప్ 2 3, ఎస్సీ గ్రూప్ 3 6, ఎస్సీ గ్రూప్ 4 అంటున్నాను, ఇది ఎస్టీకి ఎన్ని 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 7 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 7 పోస్టులు. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీ పోస్టులు అండి. పీడీ పోస్టులు వచ్చేసి ఓపెన్లో 47+11 58 పోస్టులు ఉన్నాయి. 58 పోస్టులు ఓపెన్లో విజయనగరం జిల్లాలో పీడీ పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు 58 పోస్టులు విశాఖపట్నం జిల్లాలో ఓపెన్లో ఉన్నాయి. ఇకపోతే బీసీఏలో 10 పోస్టులు ఉన్నాయి, బీసీబీలో 13 పోస్టులు ఉన్నాయి, బీసీసీలో 2 పోస్టులు ఉన్నాయి,
బీసీడీలో 9, బీసీఈ 5 పోస్టులు, బీసీఈకి 5 పోస్టులు. తర్వాత ఎస్సీ గ్రూప్ 1 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 2 8 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3 10 పోస్టులు, ఎస్టీకి 9, అలాగే ఈడబ్ల్యూఎస్కి 13, ఈడబ్ల్యూఎస్ 13 పోస్టులు. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇప్పుడు ఫిజికల్ సైన్స్ పిఎస్కి వచ్చేసరికి మీరు గమనించండి ఒకసారి, అక్కడ 12+2 ఫిజికల్ ఎడ్యుకేషన్కి వచ్చేసి ఫిజికల్ సైన్స్కి వచ్చేసి ఓపెన్లో 12+2 మొత్తం ఎన్ని పోస్టులు అండి? 14 పోస్టులు ఓపెన్లో ఉన్నాయండి. 12+2 14 పోస్టులు ఓపెన్లో ఉండడం జరిగిందనమాట ఫిజికల్ సైన్స్కి సంబంధించి. ఇదిగోండి ఒకసారి చూడండి, ఫిజికల్ సైన్సు 12+, ఓకే, ఫిజికల్ సైన్స్ వచ్చేసేసి మీరు గమనించినట్లయితే 12+2 14 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి. 2 ఏమో బీసీఏ కేటగిరీలో ఉన్నాయి, 5 ఏమో బీసీబీలో ఉన్నాయి, సికి ఏమీ లేవు. బీసీడీలో మాత్రం 3 ఉన్నాయి, బీసీఈకి 2 ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 1 1, ఎస్సీ గ్రూప్ 2 2, ఎస్సీ గ్రూప్ 3 4, అలాగే ఎస్టీకి వచ్చి 2, అలాగే మరి ఈడబ్ల్యూఎస్ 4 పోస్టులు. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ఫిజికల్ సైన్స్ అయిపోయింది కదా. ఇప్పుడు సోషల్ స్టడీస్. ఇక సోషల్ స్టడీస్కి వచ్చేసరికి మనకి ఇక్కడ గమనించండి, సోషల్ స్టడీస్ 29+8 37 ఓపెన్లో ఉన్నాయండి. సోషల్ స్టడీసు విశాఖపట్నం జిల్లా సోషల్ స్టడీసు ఓపెన్ విభాగంలో 37 పోస్టులు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ బీసీఏకి 7, బీసీబీకి 8, బీసీసీకి 1, బీసీడీకి 6, బీసీఈకి 4, అలాగే బీసీఈకి 4 అయిపోయినాయి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 2, ఎస్సీ గ్రూప్ 2 6, ఎస్సీ గ్రూప్ 3 7, అలాగే ఎస్టీకి 5, ఈడబ్ల్యూఎస్కి 8 పోస్టులు ఇలా ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్కి 8. నెక్స్ట్ సోషల్ స్టడీస్ అయిపోయింది. సోషల్ స్టడీస్ తర్వాత మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటి? ఎస్జిటి పోస్టులు అండి. ఎస్జిటి ఇప్పుడు చూసినట్లయితే 71+18 అంటే 89 పోస్టులు. 89 పోస్టులు ఓపెన్లో ఉన్నాయండి. ఎస్జిటి విశాఖపట్నం ఎస్జిటి ఓపెన్లో 89 పోస్టులు ఉన్నాయి. అలాగే బీసీఏకి 13+3 16 ఉన్నాయి, బీసీబీకి 18+5 23 ఉన్నాయి, బీసీసీకి 2 పోస్టులు, బీసీడీకి 16 పోస్టులు, బీసీఈకి 9 పోస్టులు, అలాగే ఎస్సీ గ్రూప్ 1కి 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 2కి 14 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3కి 17 పోస్టులు, ఎస్టీకి 15 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 23 పోస్టులు. అలా నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎస్జిటి అయిపోయింది. ఎస్జిటి కూడా నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎస్జిటి ఉర్దూ మీడియం ఉంది. ఎస్జిటి ఉర్దూ మీడియం చూడండి ఒకసారి, ఎస్జిటి ఉర్దూ మీడియం. ఓకే, ఇక్కడ ఎస్జిటి ఉర్దూ మీడియం వచ్చేసరికి 7 పోస్టులు ఉన్నాయి ఓపెన్లో. అలాగే బీసీఏకి 1, బీసీబీకి 1, ఇక్కడ ఏమీ లేవు. ఏబీ ఉన్నాయి కానీ బీసీసీ, బీసీడీ, బీసీఈ ఏమీ లేవు. ఇక గ్రూప్ 1 ఎస్సీ గ్రూప్ 1కి 1 పోస్టు, గ్రూప్ 2కి లేవు, గ్రూప్ 3కి 1 ఉంది, అలాగే ఎస్టీకి 1 ఉంది, ఈడబ్ల్యూఎస్ 1 ఉంది. అది దీంతో విశాఖపట్నం జిల్లా మరి పోస్టులు కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్. దీంతో విశాఖపట్నం కంప్లీట్ అయింది. విశాఖపట్నం రోస్టర్ పాయింట్స్ మీకు క్లియర్గా ఒక ఐడియా వచ్చింది. మీకు కావాలంటే మళ్ళీ చూడండి, మళ్ళీ దాన్ని రిపీట్ చేసి చూసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.